అన్నదాతలను నమ్ముకున్న అందరూ చల్లగానే బతుకుతాండ్రోలా. కానీ అన్నం పెట్టి అన్నదాతల బతుకులే ఏం మంచిగా లేవు. వ్యవసాయం చేసి 4 పంటలు పండించి దునియా అంతటికి బువ్వ పెట్టి 4 రూపాయలు ఎన్కేసుకుందామంటే అడుగడుగున మోసమే ఎదురైతాంది పాపం రైతన్నలకు. ఇత్తులు పెడదామంటే మోసం, మందులు కొందామంటే మోసం, పంట కోసే కాడ మోసం, తూకం వేసే కాడ మోసం, అమ్మిన పంటను పైసలు ఇచ్చే కాడ కూడా మోసమే. మోసం మోసం మోసం. ఆఖరుకు బోనస్ పేరు చెప్పి సర్కారులు కూడా రైతులను నిండా ముంచిండ్రు. అయినా గాని పాపం అనేటోళ్ళు లేకపోగా రైతులను ఎట్లా మోసం చేస్తున్నారో చూడుండ్రి. ఇగో గిడ కొన్ని జాగల్లా ఇంకా ఐకేపీ సెంటర్లు చాలు కాలేదు. పోయినసారి పెట్టిన సన్నవడ్లకు ఇదివరకు బోనస్ ముచ్చటే లేదు. ఓ దిక్కు మల్ల వాహనాలంటాండ్రు, కొన్నూర్ల పొంటి అడవి పందులతోటి ఆగమున్నది. ఇసొంటాలా ఇగో బస్తాకు కిలోన్నర ఎక్కువ తూకమేస్తున్నారంటనోల్లా ఐకేపీ సెంటర్ల కాడ. అంటే క్వింటాల్కు 2-3 కిలోల వడ్లు ఎక్కువ జోకుతాన్రన్నట్టు. ఎంత పాపమున్నది చూడుండ్రి. అసలుకే మొన్న ఎనకశిరి వానలకు దొయ్యకిన్ని వడ్లని నేలపాలయ్యి రైతులు రండిలుంటే నీకిని నాకినని నపరింత బుక్కినట్టు ఐకేపీ నడిపేటోళ్లు మిల్లర్లు కమ్మకై అందిన కాడికి దోసుకొని తినుకుంటా రైతుల నోట్ల మట్టి కొడతాండ్రు. పెద్దపల్లి జిల్లా కనగర్తి ఐకేపీ సెంటర్ల గదే కతున్నది. ఇగో కిరణ్ అనేటి గీ రైతు వడ్లను కాంట పెడతాంటే తూకంల క్వింటాకు కిలోన్నర దాకా ఎక్కువ తూకం వేసిండట. మోసాన్ని కండ్ల నిండా చూసేటోళ్లకు మీ తూకం బట్టది గీకం బట్టదని కొనుగోళ్లను నిలుపుదల చేసిండు రైతు. ఇగినుండ్రి ఇక్కడ ఐకేపీ సెంటర్ నడుస్తుంది, పక్కపొంటి సొసైటీ వాళ్ళది నడుస్తుంది. ఆ సొసైటీ కాంట దగ్గర వెళ్ళిన, అక్కడికి వెళ్ళి నా వెయిట్ మళ్ళీ అక్కడనే చూసుకుంటే అక్కడ ఇక్కడ 70 కిలోల 300 ఉన్నది ఐకేపీల కాంట. అక్కడ సొసైటీల దగ్గర 71 కిలో 350 వచ్చింది. అరే ఇంత తేడా ఎందుకు వస్తుంది, కిలో తేడా రావద్దు కదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మీ కాంట బంద్ చేయరు. ఇన్నారు కదా ఎంత మోసం ఉన్నదో. కండ్ల ముంగట కనబడేటట్టు ఎక్కువ జోకుడు కాదు, తూకం మిషన్లని అంకెలు మార్చి ఆగం పట్టిస్తున్నారు రైతులను. సొసైటీలనైతే అట్లా, ఐకేపీలనైతే ఇట్లా. అందిన కాడికి దోచుకో, దొరికితే ఎదురు తిరిగి అరుచుకో అన్నట్టే చేస్తుంటే రైతులను నిండా ముంచుతున్నారు. ఇక ఇదే ముచ్చట మీద ఫిర్యాదు చేస్తే పెద్దపల్లి డీసీఓ సంజీవ సారు ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు. నా కంప్లైంట్ను వెరిఫై చేసేందుకు మనకు లీగల్ మెట్రాలజీ టీం కూడా వస్తుంది. వాళ్ళు రాగానే దాన్ని బట్టి మిషన్ చెక్ చేసిన తర్వాత ఏమైనా దాంట్లో అవకతవకలు జరిగి ఉంటే సంబంధిత సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక సర్కారు నడిపేటి ఐకేపీ సెంటర్ల కాడనే గిసొంటి కత్తుంటే పత్తి కొనేటి ప్రైవేటు వ్యాపారుల కథలు ఇంకెట్లున్నాయో చూడుండ్రి. చూసిండ్రా ఎట్లా నిలువు దోపిడి చేస్తున్నారో రైతులను. ఒక బట్టను ఒత్తుతనేమో బరాబర్ తూకం వత్తాంది, ఇంకో బట్టను ఒత్తుతనేమో తక్కువ తూకం వత్తాంది. అంటే తూకమేసే పత్తి ఎక్కువ, మిషన్ల చూపెట్టే బరువు తక్కువ అన్నట్టు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలున్న ఊర్లల్లా పత్తి కొనేటి వ్యాపారులు గీ తిరగ చేస్తున్నారో మోసము. ఇట్లా కూడా మోపైండ్రు వంగలేని బద్మాషోళ్ళు. క్వింటాల్కు ఏం తక్కువ 15 కిలోల నుంచి 20 కిలోల దాకా తక్కువ చూపెడుతున్నారు. రైతులు ఆరుగాలం కష్టాన్ని ఎంత సులువుగా క్యాచ్ చేసుకుంటున్నారు చూడుండ్రి. ఈల చేతులకు జట్టలు ఉట్ట. మరి గీ ముచ్చట ఎట్లెట్లా పోలీసులకు తెలిసిందో గాని దాగుడు చేసి 6గురిని అరెస్టు చేసిండ్రు. 6 టాటా ఏసీ బండ్లు, 6 కరెంటు కాంటాలను కూడా పట్టుకున్నారు. ఎస్ఐ వెంకటకృష్ణ సారు చెప్తాండు ఇనుండ్రి కడమ ముచ్చట్లను. ఈరోజు తల్లాడ మండలంలో నకిలీ ఎలక్ట్రానిక్ కాటాలతోటి గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నటువంటి 6 వ్యక్తులను పట్టుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు ఎలక్ట్రానిక్ కాటాలలో ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసుకుని ఎక్కువ బరువు ఉన్నటువంటి పత్తి తక్కువగా కనపడే విధంగా రైతులకి మోసం చేస్తూ దాదాపు ఒక గింటాకి 15 నుంచి 20 కేజీలు తక్కువ చూపించే విధంగా చిప్పులు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 60 మంది వ్యాపారుల మీద బైండ్ ఓవర్ కేసులు రాసిండట. మంచి ముచ్చటే. లేకుంటే 6 కాలం కష్టపడి వంట తీసే రైతులను మోసం చేస్తారా? ఆళ్ళ మన్నుగొట్ట. ఇగో రైతన్నలు చూస్తాండ్రు కదా, పత్తి పంటైనా ఏ పంటైనా నేరుగా మార్కెట్లో అమ్ముకోండ్రు గాని ప్రైవేటు వ్యాపారుల కాడికి ఓకొండ్రి. ఇట్లా ఆగం కాకుండ్రి. ఒకేలా అతి గతి లేక ప్రైవేటోళ్లకు పంట అమ్ముకోదలిచిన కరెంటు కాటా మిషన్ మీదనైతే కన్నేసుడు యాది మర్చిపోకుండ్రి. ఇన్నారు కదా.